హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మీకు నెంబర్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చెప్పబోతున్నానమ్మా. నెంబర్సే కదా అని తేలిగ్గా తీసిపడేయకండి. 6th క్లాస్ వాళ్ళకి 1 నుంచి 50 వరకు హిందీలో నెంబర్స్ రాయటం రావాలి. అలాగే 8th నుంచి 10th క్లాస్ వరకు కూడా 100 నెంబర్స్ రావాలి. అయితే 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి ఎలా ఇస్తారంటే 1962 దీన్ని హిందీలో ఎలా రాయాలి అని మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఈజీగా ఎలా రాయాలో నేను మీకు ఈ చిన్న చిన్న వీడియోలో చెప్పేస్తాను. ఒకసారి చూసేయండి. మీకు 1 నుంచి 10 వరకు వచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 వరకు వచ్చేసి కదా, 10 వరకు వచ్చు. అయితే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 20 నుంచి 100 వరకు కూడా ఏక్ అనేది అంటే 1 అనేది ఇక్గా మారిపోద్ది, దో అనేది బాగా మారిపోద్ది, 3 అనేది త, 4 అనేది ఛ అని, 5 అనేది పా అని, ఛ అనేది ఛ అనే అక్షరంతో, 7 అనేది స అనే అక్షరంగా, 8 అనేది అఠ్ అని మారిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. నవ్వు నవ్వు అని అంటే 9 కదా, అంటే 20 నుంచి మనకు వచ్చే అక్షరాలన్నీ 9కి సంబంధించినవన్నీ నాగా మారిపోతున్నాయి అన్నమాట. ఇంకా పోతే ఇక్కడ ఉన్ అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉన్ అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు వచ్చేది ఇక్, బ, త, చ, ప, ఛ, స, అఠ్, న. ఉన్ అంటే -1. ఇందులో గుర్తుపెట్టుకోవటానికి ఏముందన్న, ఉన్ అంటే -1 అని, ఏక్ అంటే ఇక్ అని. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఇంకా 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ నంబర్స్ అన్నీ మీకు ఈ పాటికి వచ్చేసి ఉంటాయి కదా. చూసుకోండి ఒక్కసారి. నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. మెయిన్ విషయం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఉన్ అంటే -1 అని చెప్పాను కదా. ఉన్ అంటే -1 అంటే ఇక్కడ 30, 40, 50, 60, 70, 80 ఇవి వస్తాయి కదా. దాని ముందర ఉండే నెంబరుకి ఉన్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు తీస్ ఉంది కదా, తీస్ అనేదే పైన రాసేసి ఉన్ అనేది దానికి యాడ్ చేస్తాం. ఉన్ అంటే ఏమని చెప్పాను? -1 అని చెప్పాను. ఉన్ అంటే ఏమని చెప్పానమ్మా? -1 అంటే ఉన్ తీస్ అంటే 30 అని తెలుసు. 30లోంచి -1 అంటే ఒకటి తీసేస్తే ఏమవుద్ది? 29 అవుతుంది కదా. ఇదే రూల్ ప్రతి నెంబర్కి వస్తుంది. అంటే 30కి ముందర, 40కి ముందర, 50కి ముందర, 60కి ముందర ఈ రూల్ ఫాలో అవుతుంది అనమాట. అందుకే ఉన్ అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ ఏమా. ఇప్పుడు చూద్దాం. ఏక్ అనేది ఇక్, దో అనేది బ, 3 అనేది త, 4 అనేది చ, 5 అనేది ప ఇలా మారిపోద్దని చెప్పేశాను కదా. ఇప్పుడు బీస్ అంటే 20. బీస్ అంటే ఏంటమ్మా? 20 కదా. బీస్ అంటే 20. ఇక్కడ నుంచి చూసుకోండి. బీస్ ఈ మాత్ర. ఇక్ అంటే 1. ఇక్కీస్ చూడండి, ఇక్కడ ఈస్ వచ్చింది. ఈస్ అంటే ఈస్ అని ఎప్పుడైతే ఉంటుందో అది 20 నెంబర్కి సంబంధించింది అనమాట. ఈస్ అనేది ఎక్కడ ఉంటుందో అది 20 నెంబర్కి సంబంధించింది. ఇక్కీస్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్ర రూపంలో ఉంది ఈస్ అని. ఇది ఈకి మాత్ర కదమ్మా, ఈస్. ఇక్కీస్ ఇక్కడ చూడండి, బా అంటే 2 అని చెప్పుకున్నాం. బాయిస్, తేయిస్, తేయిస్, చ 24, ప 25, ఈస్ అని గుర్తుపెట్టుకున్నామా. చ 26, స 27, అఠ్ 28, 29 తర్వాత 30. అర్థమైపోయింది కదమ్మా. ఈస్ అని ఉంటే 20కి సంబంధించింది. ఇక్కడ స ఉంటే 7, ఛ ఉంటే 6, పా ఉంటే 5, ఛ ఉంటే 4, తా ఉంటే 3, బా అంటే 2కి సంబంధించిన నెంబర్ అని చెప్తున్నాను. ఎక్కువ
మీకు ఇంపార్టెంట్ పాయింటే ఒకటికి 2 సార్లు చెప్తూ ఉంటాను, దాని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ వరకు మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇచ్చే పద్ధతి చెప్తున్నాను. ఇది 7th 8th వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు 100 అంటే 100, 100 అంటే 100, 1000 అంటే 1000. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 100 అంటే 100, 1000 అంటే 1000 కదా. మనకి ఎగ్జామ్లో 7th 8th వాళ్ళకి ఎలా ఇస్తారంటే ఒక బిట్ ఏమో నెంబర్ ఇచ్చేసి దాన్ని అక్షరాల్లో రాయమంటారు. మరలా ఇంకొక బిట్టు అక్షరాల్లో వాళ్ళు ఇచ్చేసి నెంబర్ ఏంటో కింద ఉన్న మల్టిపుల్ చాయిస్లో మిమ్మల్ని పిక్ చేయమంటారు అనమాట. అలా 2 బిట్లు మీకు కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు చూడండి ఎలా రాయాలి. 123 ఉందనుకోండి, ఇక్కడ 100 అంటే 100 కదా. మరి 23 అంటే ఏమని చెప్పాను, 23 అని చెప్పాను. అప్పుడు మనం ఎలా రాయాల్సి వస్తుంది, 123 అని రాయాల్సి వస్తుంది. 123 అంటే 123. ఈస్ మనకి ఈస్ అంటే ఏమని చెప్పాను, 20 అని చెప్పాను. అంటే 3కి సంబంధించింది. అలా మీరు చదువుకుంటే మీరు ఇలా రాయగలుగుతారు. 125, 100 అంటే 100 అమ్మ. 25 అంటే ఈస్ అంటే 20కి సంబంధించింది, ఇదిగోండి ఈస్. 5 అంటే పాకి సంబంధించింది, 25. ఇలాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 125 అంటే 125. ఇది క్లియర్ కదమ్మా. దాని తర్వాత చూడండి, 1000 అంటే 1000 అని చెప్పాను. 1000 అంటే 1000 అని చెప్పేశాను. ఇప్పుడు ఇవి 2 రకాలుగా రాయొచ్చు, ఎలాగో చెప్తాను. మనం ఇయర్స్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, 1920 అని చెప్తాం. అలాగే 1920 అని కూడా చెప్తాం కదా మనం హిందీలో కూడా. అలాగే ఇక్కడ 1000 అంటే ఇక్కడ 1000 కదా. ఇక్కడ సవ్ అని చెప్పాను కదా, ఇక్కడ నవ్ ఉంది అంటే 1000 ఏమంటారు, 20 అంటారు. అది మీకు చెప్పేసాను ముందర. 1000 అంటే 1000, 900 అంటే 900, 20 అంటే 20. ఇది. దాని తర్వాత మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పేస్తాం, 1920 అంటాం కదా, 1920 అంటాం. అది ఎలాగా అంటే 1920. ఈ రెండు ఒకటిగా, ఈ రెండు ఒకటిగా అంటే 1920. 1920. ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే. మనం మ్యాథ్స్ రాసేటప్పుడేమో ఇలా రాయాలి, సంవత్సరాలు రాసేటప్పుడు ఇలా రాయాలి. అమ్మా. ఇందులో ఎలా రాసినా మనకి మార్కులు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా పిల్లలు. 1000 ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ సవ్వని రాసి ఈ నెంబరు మీరు రాసేయాలి. అర్థమైందని అనుకుంటున్నామా. వీడియో ఎలా ఉందో నాకు మరలా మెసేజ్ పెట్టండి. మీరు మాత్రం బాగా చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.